వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు పరిష్కార ఆసనాలను చూద్దాం. ముందుగా హస్తయోగ ముద్రాసనం. హస్తయోగ ముద్రాసనం మీరు వజ్రాసనంలో కూర్చుని చేయాలి. ముందుగా వజ్రాసనంలో కూర్చుని మీరు 2 చేతులు పైకి పెట్టి పూర్తిగా మ్యాక్సిమం మీరు ఎంతవరకు చేతుల్ని పైకి స్ట్రెచ్ చేయగలుగుతారో అంతవరకు చేసి మీరు పైకి చూడాలి. ఒక 5 సెకండ్లు ఈ స్థితిలో ఉండి తర్వాత నెమ్మదిగా ముందుకు వంగి శ్వాస వదులుతూ 2 చేతులు నుదురు కింద ఆనించాలి. తర్వాత అక్కడ 5 సెకండ్లు ఉండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి రావాలి. శ్వాస వదులుతూ చేతులు 2 కింద పెట్టాలి. మరి ఇప్పుడు హస్తయోగ ముద్రాసనం ఎలా చేయాలో చూద్దాం. వజ్రాసనంలో కూర్చోండి. 2 కాళ్ళు వెనక్కి మడత పెట్టి వెన్నెముక నిటారుగా ఉంచండి. మీ 2 చేతులు పక్క నుంచి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా అరచేతులు పైకి ఉండాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేపండి. మీ 2 చేతులు నమస్కార ముద్రలో ఉంచండి. తర్వాత మెల్లగా స్ట్రెచ్ చేయండి. మీరు పైకి చూడండి, మీ చేతుల వైపు చూడాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు వంగండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతులు కింద పెట్టండి. చూసారు కదండి, హస్తయోగ ముద్రాసనం. ఈ ఆసనం చేయడం వల్ల పూర్తిగా చర్మానికి అందరికీ కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ బాగా జరిగిందో చర్మానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉంటుంది. ఈ ఆసనం రెగ్యులర్గా చేయడం వల్ల మనకి పూర్తిగా శరీరానికి అంతటికీ కూడా చాలా మంచి జరుగుతుంది హస్తయోగ ముద్రాసనం. అంతేకాకుండా మన శరీర కాంతిని అలాగే చర్మ సౌందర్యాన్ని కాపాడే ఆసనంగా చెప్పుకోవచ్చు హస్తయోగ ముద్రాసనం. ఈ ఆసనంతో పాటుగా చంద్రభేద ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కూర్చోండి. మీకు కంఫర్టబుల్ ఆసనంలో ఎడమ చేయి చిన్ ముద్రలో ఉండాలి. కుడి చేయి నాసికా ముద్రలో ఉంచి కుడి ముక్కును మూసి ఉంచండి బొటన వేలుతో. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని కొన్ని సెకండ్ల లోపల ఆపి కుడి ముక్కు ద్వారా వదిలేయండి. తిరిగి మరలా ఎడమ ముక్కు ద్వారా తీసుకోండి, లోపల గాలి ఆపండి, కుడి ముక్కు ద్వారా వదిలేయండి. చూసారు కదండి, చంద్రభేద ప్రాణాయామం. ఈ ప్రాణాయామం మీరు 5 నిమిషాలు చేయండి. హస్తయోగ ముద్రాసనం, అలాగే పార్శ్వ కోణాసనం, చంద్రభేద ప్రాణాయామం. ఈ 3 మీరు ప్రతిరోజు చేసినట్లయితే వర్షాకాలంలో ముఖ్యంగా వచ్చే చర్మానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.